ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. మన తోలుబొమ్మ కళాకారుల కోసం మనం చిన్నప్పుడు చూసాం. మళ్ళీ ఇలాంటి కళా పోషకులు ఉండబట్టే ఆ కళలు ఇంకా బ్రతుకున్నాం. విదేశాల్లో ఎంతో మోజుందండి తోలుబొమ్మల పట్ల, మనమే చూడలేదు. ఒకసారి ఆ కళాకారులకు నేను చేతులతో నమస్కరిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, హరిదాస్ గారు కనిపిస్తున్నారు. మధ్యలో నుంచి ఒక పాప వచ్చి ఒక సినిమా పాట పాడమని మీరు కనుక ఆ సినిమా పాట పాడితే ఎలా ఉంటుంది? అయ్యలారా, భక్త మహర్షులారా, ఆ ప్రకారం పొగలతోడు బ్రహ్మానందపుర శౌరి అంతరంగము పొంగల పాడుచు ఆడుచు లంగము ఈ రకంగా పాడుతుంటే ఒక పాప వచ్చిందండి. అంకిల్ 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 తొనిగా పాట పాడరా. ఈయనకు తూనిగా తెలుగు దాన్ని చెప్తుంది. అలాంటి పాటలు నేను పాడనమ్మా అని అందాం అనుకున్నారు. కానీ అంతలోనే పాపగారు నాన్నగారు అండి 7 అడుగుల రాజాల పాపలు పెద్ద చేశారు. వచ్చి రిక్వెస్ట్ చేశారు, గురువుగారు మనమ్మాయ పాడని. చూసారా ఎంత రిక్వెస్ట్? ఇక పాడక తప్పలేదండి. ఒరిజినల్ పాట మీకు అందరూ తెలుసు. తునిగా ఎంతగా పరిగెడతావే రావే తావంగా పూరిగా ఉంటగా నీ వెనకాలే రాణి సారంగా. ఇది ఒరిజినల్ పాట అండి. ఇప్పుడు హరిదాస్ గారు ఈ పాట పాడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఈ పాట ఎలా మారిపోతుంది. అలాగే నేనే తప్పకుండా వినిపిస్తాం. అయ్యారా, భక్త మహర్షులారా, ఆ తూనిక యొక్క దివ్య చరిత్ర పెట్టిన భక్త మహర్షులంతా కాస్త నిద్ర అవసరం ఉంటున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా నేనే. శ్రీమద్ రమణ గోవిందో గారి తూనిక 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 అలాగే శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు. ఎందుకంటే నెల్లూరి బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరి ఆంధ్రభోజుడు అన్నయ్య నజీర్ అన్నయ్య ఆంధ్రభోజుడు నెల్లూరు ఆంధ్రభోజుడు కళాకారులు ఇంతమంది సహృదయంతో అన్నయ్య నీలాంటి వాళ్ళని నేను చూడలేదు. నమస్తే అంటే మీరేదో మామూలు పాట పాడతారనుకున్నాను, కానీ మీకు కళ్ళెదురుకుండా నజీర్ గారు కనపడేసరికి మీకు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు గుర్తొచ్చి పాట పాడుతున్నారు. చాలా కష్టం ఇది. ఓకే అన్నయ్య, ఆ కంఠంతో నేను పాడలేను, నాకున్న కంఠంతో నేను పాడతాను. నాకు కూడా ఒకప్పుడు బాగుంటుందండి. పాట పాడితే రఫీలా ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు పాడితే రఫ్గా ఉంది అంటున్నారు. కొంచెమే డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇలాగే కవాలీలు పంచాలన్నీ పాడి ఇలా అయిపోయింది నా వాయిస్. ఓకే, శ్రీకృష్ణ క్రియారవాదే యజ విరగన చమ్రాస నర్మాని జ్యోతే జలావి ఈలలాదిసి విజిరంచి యావానవై పైలల సిలుల్ పాసిరుటకిచే పైలల సిలుల్ పాసిరుటకిచే నమరువ ఆ పాట నేను న్యాయం చేశాను అనుకుంటే. అలా కాకుండా ఒక ఖవాలీ ఆర్టిస్ట్, హైదరాబాద్ ఖవాలీ ఆర్టిస్ట్
ఆర్టిస్ట్ అండి. ఆయన ఒక కవాలు ప్రదర్శిస్తున్నారు. మధ్యలో నుంచి ఒక మిత్రుడు వచ్చి ఒక సినిమా పాట పాడమని అడిగారు. ఈయన కనుక ఆ సినిమా పాట పాడితే కవాలు ఆర్టిస్ట్ పాడితే ఎలా అయిపోతుంది, ఎలా మారిపోతుంది చెప్తాను ఆ పాట. కవాలి ఆర్టిస్ట్ గొప్పతనం ఏంటంటే ఆయన పెద్దగా సాహిత్యం అవసరం లేదండి. ఆయన ఒక్క లైన్ రాసిస్తే తెల్లవారు పాడేగారు. అలాంటి కవాలి ఆర్టిస్ట్ ఉన్నారు వేడుక మీద, ఆయన పాడుతున్నారు. ఈ రకంగా 1470 సార్లు అన్నాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ముందు కూర్చున్న వాళ్ళందరూ కలిపి 1470 మంది ఉన్నారు. ఈయన అందరు సూరత్లు చూపెట్టేసరికి 3 గంటలు అయిపోయింది. మనోడు ఒకటి వచ్చాడు, ఇలా వచ్చాడు. అరే ఎందువల్ల 3 గంటల నుంచి చూస్తున్నా తేరీ సూరత్ తేరీ సూరత్ తేరీ సూరత్. ఎంతసేపు రా భాయ్ మేరీ సూరత్ ఏం పాడుతున్నావు భాయ్ సార్? क्या करूं तेरे मेरे बीच में कैसा ये बंधन अंजान गाना गाओ. ఆ పాట ఏంటో మన కవాలి ఆర్టిస్ట్ తెలియదు, పాడకపోతే విడిపోతేలా ఉంటుంది. ఒరిజినల్ పాట మీకు అందరికి తెలుసు. तेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना मैंने नहीं जाना तुझे नहीं जाना तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. ఇది ఒరిజినల్ పాట అండి. ఇప్పుడు కవాలి ఆర్టిస్ట్ ఈ పాట పాడుతున్నాం. ओके भाई साहब हम डालेंगे बैठिए. तेरे मेरे बीच में तेरे मेरे बीच में मेरे तेरे बीच में मेरे तेरे बीच में तेरे मेरे बीच में तेरे मेरे मेरे तेरे मेरे तेरे तेरे मेरे मेरे तेरे तेरे मेरे तेरे मेरे तेरे बीच में चेन्नई बीच में मुंबई बीच में नेल्लूर बीच में दुबई बीच में विशाखा बीच में. अरे कौन आता साला देखता हूँ बीच में. अरे कैसा 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 ये बंधन कैसा ये बंधन अनजाना 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 अनजाना. मैंने नहीं जाना, तूने भी नहीं जाना, तेरा बाप भी नहीं जाना, उसका बाप भी नहीं जाना, बाप का बाप का बाप का बाप भी नहीं जाना. अनजाना 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 अनजाना. ఈ జోక్ ఏంటంటే, ఈ జోక్ పేరు రామలన్న సావు అని. రామలన్న సావు అంటే ఏంది? రామలన్న చచ్చిపోయింది, అదే జోక్. చచ్చిపోతే జోక్ ఉంది. అంతవరకు కబురింది ఆవిడకి రామలన్న అనే వ్యక్తి చనిపోయాడని. మరి ఆవిడ కూడా వచ్చి బాధపడుతుంది, ఎలా మాట్లాడుతుంది. అక్కడ శవమట్టి కట్టి దిద్దుకుంటుంది ఆవిడ. ఓ ఏమైందండి, రామలన్న చచ్చిపోయాడా? లేదమ్మా, ఊరికనే పండుకుంటే మేము దుప్పటిగా ఏడుస్తున్నాం. నీకేమైనా డౌట్ ఆ తల్లి? ఓ ఐఎమ్ సారీ అండి, ఇంతమంది ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడవకూడదు కదా. ఏం మా డాక్టర్ గారు ఏమైనా ఏడవద్దని చెప్పారా? నోను అలాంటిది ఏం లేదండి. నేను ఇప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నాను కదా, ఇప్పుడు ఏడ్చానంటే లిప్స్టిక్ మేకప్ అంత పోతుంది, కాదంటే రేపు ఏడుస్తానే. ఇవాళ చచ్చిపోతే ఇప్పుడు రేపు ఏడుస్తుందట. ఈవిడ రేపు ఏడుస్తుందో మనకు తెలియదండి. ఆ పక్కింట్లో నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి ఒకే ఒక్క సామెత గుర్తొచ్చింది, పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళండి. ఈయన కూడా పోయాడు కాబట్టి మంచోడు అని చెప్పేసి ఆయన గుణగణాలు పొగుడుతూ ఆవిడ బాధపడుతూ ఏడుస్తుంది. మన తెలంగాణ స్లాంగ్లో ఎలా మాట్లాడుతాడు. చాలా మంచోడు ఉండే అక్క, రామలన్న చాలా మంచోడు ఉండే. ఎట్లా చచ్చిపోయిందో ఏమో పాపం. అసలు ఆయనకు ఆడవాళ్ళంటే ఎంత ఇష్టమో. ఎవరన్నా ఆడవాళ్ళు అట్లా పోతే అట్లనే చూస్తుండే. డ్యూటీ పోయేటప్పుడు మంచి లేడీస్ కింద కనబడతారు, డ్యూటీకే పోకపోతుండే. వాళ్ళు వెనకనే పోతుండే, అంత మంచోడు ఉండే. ఎట్లా చచ్చిపోయినా ఏడుస్తుంది కదండి, ఎలా చచ్చిపోయాడు. ఇంకా వాళ్ళ ఆవిడ మళ్ళీ కూడా నేనేమనుకోలేదు. ఇక అన్నాడు తింటా తింటా అంటే ఎంత ఆకలిందో తినమన్న వదిలే. నేను పెడతాపోయి నేను తింటామడు, నేను పెడతాపోయి నేను తింటామడు.